ఎవ్వల రాజకీయం ఎట్లున్నా ఇవాళ భూమికే అన్నిటికంటే ఎక్కువ విలువ. ఓ 4 ఎకరాలు ఉందంటే ఎంతో బిర్రు. అంత కష్టం వచ్చినాడు ఇంతంత తీసేసినా నిమ్మలంగా బతుకుతామని ఆపొచ్చున మళ్ళా ఏడజుడు లక్షలు కోట్ల వల్కబట్టే గసొంటి భూములను అంత అల్కగా ఏమంటిస్తారా? వికారాబాద్ జిల్లా లగచెర్ల గదే పోరాటం. ఇప్పుడు మాట్లాడటానికి ఊర్లోకి వచ్చిన కలెక్టర్ మీద అటాక్ చేసిన వాళ్ళు అరెస్ట్ అయి జైలుకు పోతే ఇంటోలది ఒక తిప్పల కాదు. లగచెర్ల రైతు కుటుంబాలను ఢిల్లీకి తోలుకపోయింది బీఆర్ఎస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ కమిషన్, మానవ హక్కుల కమిషన్, మహిళా కమిషన్ ఆఫీసులకు మునుం పెట్టి తీసుకుపోయి కంప్లైంట్ ఇప్పించింది గవర్నమెంట్ మీద. ఫార్మా కంపెనీకి మా భూములు ఇవ్వమంటే అన్యాయంగా మా వాళ్ళని అరెస్ట్ చేసిండ్రు, మమ్మల్ని గోసపెడతాండ్రు, మీరే న్యాయం చేయాలని ఫిర్యాదైండ్రు గిరిజనులు. 500 పోలీసు వాళ్ళు వచ్చి ఆడేళ్ళని చూడకుండా, మొగోళ్ళని చూడకుండా, పిల్లలని చూడకుండా అందరికి వేసుకొని డిసెంలో వేసుకొని ఒక్కొక్క కుత్కా వీసుకుడా కొట్టుడా. मेरे को जमीन मांगता है, मेरा बच्चा लोग हमारा घर में आने का, हम लोग किसका चोरी नहीं करने. పెద్ద ఆఫీసర్లను కలుస్తానికి కేటీఆర్ సార్ పోలే గాని విలేకరుల మీటింగ్ పెట్టి వివరంగా చెప్పిండు దేశానికి. ఎందుకు మణిపూర్ గురించి మాటిమాటికి మాట్లాడే రాహుల్ గాంధీ ఎందుకు కొడంగల్ గురించి మాట్లాడవు, ఎందుకు తెలంగాణ గురించి మాట్లాడవు? తెలంగాణలో ఇన్ని దురాగతాలు జరుగుతుంటే నీ ముఖ్యమంత్రిని నియంత్రించే పరిస్థితుల్లో లేవా? అటుకెళ్లి కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎంపీ సార్ రివర్స్ అరుచుకున్నారు, గిరిజన రైతులను రెచ్చగొట్టి రాజకీయం చేస్తుండ్రని. అప్పట్లో దళిత గిరిజనులను మస్తు గోసబెట్టిన అన్ని యాద్ చేస్తున్నారు. కేసీఆర్ ఎందుకు పోలేదు మరి ఎస్టీ ఎస్సీ కమిషనర్ దగ్గరికి? కేటీఆర్ ఎందుకు పోలేదు? అక్కడ సత్యవతి రాఠోడు, కవిత, శంకర్ నాయకే దొరికినరా? ఇక్కడ లంబడోళ్ళకే దొరికినరా? లంబడోళ్లకు బలి చేయాలనే ఉద్దేశపూర్వకంగా గిట్టుబాటు ధర అడిగితే సంఖ్యలు లేచుకు జైలుకు పంపించిన ఇదే కేసీఆర్ ప్రభుత్వం. ఇవాళ నేరలెక్కడ దళితులను లారీలతో దక్కించిన దుర్మార్గమైన వ్యవస్థ ఇది. ఇవాళ పోడు భూముల కోసం పట్టాలు ఏమని అడిగితే దుశ్శస్త్ర పరవాణి చేసిన మీరు ఇవాళ లంబాడీల కోసం, గిరిజనుల కోసం మాట్లాడిన నైతిక ఎక్కడిది? లంబాడీని ద్రోహం చేసిందే కేసీఆర్ ప్రభుత్వం, టీఆర్ఎస్ పార్టీ. మా జాతుల పైన అనేకమైన దాడులు. ఇక లగచెర్లకు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ హుస్సేన్ సార్ వచ్చి ఊరలతో మాట్లాడినాక ఎమ్మటే పోలీసులను ఈడికెళ్లి పంపించాలని ఆర్డర్ చేసిండు జిల్లా ఎస్పీకి. వేరే పార్టీ నాయకులు ప్రేరేపించి కొంత వెనకాల నుండి కూడా ఇబ్బంది పెట్టిరు అనేది కొంచెం కనిపిస్తుంది. వాళ్ళు చేయలేదు, వాళ్ళ వెనకాల నెట్టేసి వీళ్ళని ముందు తోసేసి పడేసారు. బీజేపీ లీడర్లు పోదాం అనుకుంటే మళ్ళా లొల్లులయ్యే డేంజర్ ఉంటుందని వద్దని మొయినాబాద్ కాన్నే ఆపేసిండ్రు పోలీసులు.